నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ 2047ను ప్రారంభించిన ప్రధానమంత్రి సికిల్ సెల్ నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్న నరేంద్ర మోదీ. మధ్యప్రదేశ్లోని పకారియా గ్రామాన్ని సందర్శించిన ప్రధాని గ్రామస్తులు, మహిళా స్వయం సహాయక బృందాలతో ముచ్చటించిన మోదీ. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తుందన్న ప్రధాని ఢిల్లీలో 17వ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న నరేంద్ర మోదీ. వస్తు సేవల పన్ను జీఎస్టీకి నేటితో 6 ఏళ్లు పూర్తి. ఈ ఏడాది జూన్ నెలకు గాను 161,497 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చురుగ్గా పాల్గొనాలని రాజకీయ పార్టీలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ. మొత్తం 62,99,378 మందికి లబ్ధి. ఇప్పటి వరకు 80.81% పంపిణీ పూర్తి. డీటెయిల్స్ చూద్దాం. దేశంలో అనేక ప్రాంతాల్లో ఆదివాసీ తెగలు విస్తరించి ఉన్నాయని, గిరిజన తెగ దేశంలో అతిపెద్ద సమాజంగా రూపొందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే దేశంలోని గిరిజన తెగలో కనిపించే నేషనల్ సికిల్ సెల్ అనే ఒక జన్యు వ్యాధి వీరికి పెద్ద ముప్పుగా మారిందన్నారు. వ్యాధి కారణంగా గిరిజనులు జీవితాంతం సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇది చాలా బాధాకరమని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని లాల్పూర్ గ్రామంలో నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ 2047ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ ప్రపంచంలోని చాలా దేశాలు ఈ భయంకరమైన వ్యాధి నుంచి బయటపడ్డాయన్నారు. ఈ వ్యాధి నివారించేందుకు ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ, గిరిజన కార్యాలయం సంవత్సరాల తరబడి కష్టపడి భారీ ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. పిల్లల్లో వచ్చే ఈ జన్యుపరమైన వ్యాధి బాధితుల శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటి దెబ్బతినేలా చేస్తుందని, ఇది బాధాకరమన్నారు. ఈ మిషన్ ద్వారా మధ్యప్రదేశ్లోని 1 కోటి మంది గిరిజనులకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డులను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశం చాలా పెద్ద సంకల్పాన్ని కలిగి ఉందని, ఈ సంకల్పం దేశంలోని ఆదివాసీల జీవితాలకు రక్షణ కల్పిస్తుందన్నారు. सिकल सेल एनीमिया से मुक्ति का ये अभियान अमृत काल का प्रमुख मिशन बनेगा और मुझे विश्वास है जब देश आजादी के 100 साल मनाएगा 2047 तक हम सब मिलकर के एक मिशन मोड में अभियान चला करके ये सिकल सेल एनीमिया से हमारे आदिवासी परिवारों को मुक्ति दिलाएंगे, देश को मुक्ति दिलाएंगे। और इसके लिए हम सबको अपना दायित्व निभाना होगा। मैं रानी दुर्गावती जी के चरणों में अपनी श्रद्धांजलि समर्पित करता हूं। उनकी प्रेरणा से आज सिकल सेल एनीमिया मुक्ति मिशन एक बहुत बड़े अभियान की शुरुआत हो रही है। आज ही मध्य प्रदेश में 1 करोड़ लाभार्थियों को आयुष्मान कार्ड भी दिए जा रहे हैं। इन दोनों ही प्रयासों के सबसे बड़े लाभार्थी हमारे गौंड समाज, भील समाज या अन्य हमारे आदिवासी समाज के लोग हैं।
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని పకారియా గ్రామాన్ని సందర్శించారు. అక్కడి స్వయం సహాయక సంఘంలోని మహిళా సభ్యులను కలుసుకుని వారితో ముచ్చటించారు. వారి జీవన విధానం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ సమావేశమైన ఒక్కొక్కరితో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. గిరిజన సమాజానికి ప్రత్యేక హక్కులను కల్పించే పెసా చట్టానికి సంబంధించిన మేధావులతో పాటు గ్రామ పంచాయతీల్లో నీరు, అటవీ, భూమి వివాదాల పరిష్కారానికి సంబంధించిన 9 కమిటీలకు చెందిన వ్యక్తులను ప్రధాని కలిసి ముచ్చటించారు. గిరిజనులు అధికంగా ఉండే గ్రామాలకు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులతో కూడా ఆయన సంభాషించారు. అనంతరం గిరిజనులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలను మోదీ ఆసక్తిగా తిలకించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సహకార వ్యవస్థతో సమృద్ధి అనే నినాదంతో ఢిల్లీలో జరిగిన 17వ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటుందన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతాంగానికి మద్దతుగా నిలుస్తున్నామన్నారు. దేశం వికసిత ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. సహకార లక్ష్యాలను సాధించడంలో అందరి కృషి అవసరాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే అగ్రగామి పాల ఉత్పత్తిలో, చక్కెర ఉత్పత్తిలో దేశం అగ్రగామిగా ఎదగటంలో సహకార సంఘాల పాత్ర కీలకమన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో చిన్న రైతులకు సహకార సంఘాలు భారీ మద్దతు వ్యవస్థగా మారాయని, పాడి పరిశ్రమ రంగంలో మహిళల సహకారం దాదాపు 60% ఉందని, అందుకే వికసిత భారత్ లక్ష్యాలను సాధించేందుకు సహకార రంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసి సహకార సంఘాలకు తొలిసారి బడ్జెట్ను కేటాయించామన్నారు. उनके लिए टैक्स की दरों को भी कम किया गया है. सहकारिता क्षेत्र से जुड़े जो मुद्दे वर्षों से लंबित थे, उन्हें तेज गति से सुलझाया जा रहा है. बीते 4 वर्षों में इस योजना के तहत 2.5 लाख करोड़ रुपए, आप सब सहकारी क्षेत्र का नेतृत्व करने वाले लोग हैं, मैं आशा करूंगा कि इन आंकड़ों पर आप गौर करेंगे. 2.5 लाख करोड़ रुपए सीधे किसानों के बैंक खातों में भेजे गए. ये कितनी बड़ी रकम है, इसका अंदाजा आप एक और आंकड़े से अगर मैं तुलना करूंगा तो आप आसानी से लगा सकेंगे. 2014 से पहले के 5 वर्षों के कुल कृषि बजट ही मिला दें, 5 साल का एग्रीकल्चर बजट, तो वो 90,000 करोड़ रुपए से कम था. 90,000 से कम, यानी तब पूरे देश के कृषि व्यवस्था पर जितना खर्च तब हुआ, उसका लगभग 3 गुना हम सिर्फ एक स्कीम यानी पीएम किसान सम्मान निधि पर खर्च कर चुके हैं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సహకార రంగం ఎన్నడూ లేనంతగా బలోపేతం అవుతుందని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న 17వ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు నూతనంగా సహకార మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సహకార సంస్థలకు స్వతంత్ర కార్యాలయాల్ని ఏర్పాటు చేశామన్నారు. सहकारिता मंत्रालय और मैं स्पष्ट रूप से देख रहा हूं कि एक स्वतंत्र मंत्रालय बनने से, प्रधानमंत्री जी के सीधा मार्गदर्शन मिलने से और एक स्वतंत्र मंत्री सचिव फुल फ्लेज मंत्रालय बनने से सहकारिता मंत्रालय में और सहकारिता के क्षेत्र में ढेर सारे परिवर्तन संभव हुए हैं और आगे पर भी होते रहेंगे. सहकारिता मंत्रालय ने पैक्स के बायलॉज को बनाकर सभी राज्यों और केंद्र शासित प्रदेशों को एडवाइजरी के रूप में भेजा. मुझे कहते हुए आनंद है
कि 26 राज्य और केंद्र शासित प्रदेशों ने पैक्स के कानून को, उपनियमों को स्वीकार कर लिया है। देश के 85% पैक्स इस सितंबर के बाद एक ही बाईलॉज से चलेंगे और उसके माध्यम से हमने पैक्स को बहुआयामी बनाने का काम किया है। पैक्स अब डेयरी का भी काम कर सकेंगे, पैक्स अब मछुआरा समिति का भी काम कर सकेंगे। इससे पैक्स का एक्सपांशन बहुत सरल हो जाएगा और ढेर सारी गतिविधियों को हमने पैक्स के साथ जोड़ा है। अगले 3 साल के अंदर हमने लक्ष्य रखा है कि अभी जो 85,000 पैक्स है, इसके जगह अगले 3 साल में ये देश की हर पंचायत में पैक्स होगा। मतलब 3 लाख पैक्स इस देश के अंदर अस्तित्व में आएंगे। శ్రీకాకుళం మన్యం జిల్లాల రైతాంగం సాగునీటి సమస్య ఓనిగడ్డ రిజర్వాయర్తో పరిష్కారం అవుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. పాలకొండ మండలం ఓనిగడ్డ రిజర్వాయర్ను పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతన్నలకు సాగుకు ఉపయోగపడే ఓనిగడ్డ రిజర్వాయర్ ఆధునీకరణకు ముఖ్యమంత్రి నిధులు కేటాయించినట్లు స్పీకర్ తెలిపారు. 0.3 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే ఈ రిజర్వాయర్ పనులు పూర్తయితే పాలకొండ మండలంలోని 1,200 నుంచి 2,000 ఎకరాలు, బూర్జ మండలంలోని సుమారు 7,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టర్ ఇషాంత్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం 2 జిల్లాల రైతాంగానికి నీరు అందించేలా రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తామని శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. స్పీడ్గా మూవ్ అవుతుంది. 12 కోట్ల ఎస్టిమేషన్తో ఈ రిజర్వాయర్ని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసి ఆధునికీకరణ చేసి రైతాంగానికి శాశ్వత రూపంలో దీనికి పరిష్కారం సాధించాలి అన్న ఆలోచనతో ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా దీనికి ఓకే చేసి ఫైల్ పంపించడం, ఇప్పుడు కిందకి చాలా త్వరగానే ఇది వస్తుంది. ఇది ఒన్నిగడ్డ రిజర్వాయర్కి ఉన్న కొన్ని సమస్యలు పరిశీలించడానికి రావడం జరిగింది. ఈ ఒన్నిగడ్డ ఈరోజు పాలకొండ డివిజన్లో పార్వతీపురం, మన్యం జిల్లాలో పడుతుంది. బట్ దానికి ఆయాకట్ దాదాపు 7,000 ఎకరాలు శ్రీకాకుళం జిల్లా బుర్జా మండలంలో ఉంటుంది. అందుకే 2 జిల్లా కలెక్టర్స్ కూడా, నేను, నిశాంత్ ఇక్కడ రావడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా జిల్లా వారీగా ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అది ప్రపోజల్స్ పుట్టప్ చేయమని చెప్పడం జరిగింది. తొందరలోనే ఈ సంవత్సరం సీజన్కి ఉపయోగపడేలాగా ఏమైనా చర్యలు తీసుకోగలుగుతామని పరిశీలించి ఇమీడియట్గా శాంక్షన్స్ ఇప్పిస్తాం. పరిశీలనలో మనకి ఇక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నాము. ఉన్న గేట్ రిపేర్ వల్ల అక్కడ ఒక 0.3 టీఎంసీ కెపాసిటీతో ఒక చిన్న రిజర్వర్ ఉంది. అది న్యాచురల్ గార్జ్లోనే ఫామ్ అయి ఉంది. దీనిలో ఎటువంటి ఖర్చు రాలేదు. కాబట్టి ఆ గేట్ రిపేర్ చేస్తే ఇమీడియట్గా 0.3 టీఎంసీ స్టోర్ అంటే వాటర్ స్టోర్ చేయడానికి మనకి వెసులుబాటు ఉంటుంది. దీన్ని మళ్ళీ ఒక 2 or 3 times, 4 times, up to 10 times రొటేషన్ బేసిస్లో స్టోర్ చేసి దాదాపు 3 టీఎంసీ వరకు పొలాలకి నీళ్ళు అందించడానికి మనకి వెసులుబాటు ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఉన్న రిజర్వాయర్ చాలా పాతకాలంలో ఫామ్ అయింది. దీనికి ఉన్న ప్రస్తుతం స్టేబుల్ ఆయకట్టు మ్యాక్సిమం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. కానీ పాల్కొండ మండల్ పరిధిలో కూడా కొద్దిగా గ్రౌండ్ వాటర్ రీఛార్జెస్, తర్వాత దగ్గర ఉన్న ఈ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ వరకు ఈ దీనికి ఉన్న మెయిన్ కాలువ పాల్కొండ మండలం నుంచి క్రాస్ అవుతుంది. దీనివల్ల పాల్కొండ మండలంలో ఉన్న రైతులకి కూడా చాలా లబ్ధి ఉంటుంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇసుకపాలెం గ్రామ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమల్లో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పూర్తి స్థాయిలో పథకాలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు 95% అమలవుతున్నాయని, మిగిలిన లబ్ధిదారులను గుర్తించేందుకు జగనన్న సురక్ష దోహదపడుతుందని, 11 రకాల సేవలు ఈ కార్యక్రమం ద్వారా అందుతున్నాయని కలెక్టర్ వివరించారు. ఏదన్నా కారణాల వల్ల ఒకటో అరో అర్హత కలిగి ఉండి కూడా ఆ కుటుంబాలకి ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి అందకపోతే వాటి అందించడమే లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను మనం అమలు చేసుకుంటున్నాం. పెన్షన్ల పంపిణీ కావచ్చు, రేషన్ సరుకుల పంపిణీ కావచ్చు, ఇళ్ల స్థలాల పంపిణీ కావచ్చు, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు. ఈరోజు
ఇంటి ముంగిటికే చేస్తున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాలను మనకు అందిస్తున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. మన దేశ పిత మహాత్మా గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్థాయిలోనే ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో 2 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ఇంటి వద్దకే ప్రభుత్వం చేరుతుందనే ఒక ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, రెండోది గ్రామ స్థాయిలోనే పరిపాలన జరగాలనే ఒక ఉద్దేశంతో ప్రతి 2000 జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తూ అక్కడ 10 మంది అధికారుల్ని గ్రామంలో చేయాల్సిన సేవలంతా కూడా అందుబాటులో ఉండాలని ఒక ఉద్దేశంతో 10 మంది అధికారులను నియమిస్తూ ఈ యొక్క సచివాలయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రరాజ్యం అమెరికాతో భారత్ వ్యాపార భాగస్వామిగా వేగవంతమైన అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచింది. అమెరికా నుంచి భారత్ రక్షణ రంగానికి సంబంధించిన దాదాపు 30 MQ-9B హై ఆల్టిట్యూడ్ డ్రోన్లను పొందబోతోంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో దేశానికి ఉపయోగకరమైన ఒప్పందాలు చాలా కుదిరాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో భారత్ అమెరికా మరింత బలోపేతం కావాలని 2 దేశాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో భారత్కు అమెరికాలో తయారైన డ్రోన్ల సరఫరాపై ఒప్పందం కుదిరింది. అమెరికా నుంచి అప్గ్రేడెడ్ MQ-9B డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా సుమారు $3 బిలియన్ల విలువైన ఈ ఒప్పందాన్ని వాషింగ్టన్లో అమెరికా, భారత్ సంయుక్తంగా ప్రకటించాయి. ఒప్పందంలో భాగంగా భారత్ దాదాపు 30 MQ-9B హై ఆల్టిట్యూడ్ డ్రోన్లను పొందుతోంది. 31 MQ-9B ప్రిడేటర్ UAV డ్రోన్లను కొనుగోలు చేసే ఒప్పందాన్ని డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించడంతో ధరల సమస్యపై చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఇతర దేశాల కంటే 27% తక్కువ ధరకు భారత్ ఈ డ్రోన్లను కొనుగోలు చేస్తోందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ డ్రోన్లు సముద్ర, ఆకాశ మార్గాల్లో నిఘా అస్త్రాలుగా భారత్కు సేవలందిస్తాయి. ఇవి పేలోడ్స్ను క్యారీ చేయగలవు. అవసరమైతే దాడులకు సైతం ఉపయోగించుకోవచ్చు. ఈ 31 డ్రోన్లలో సగం నావికా దళానికి సీ గార్డియన్ డ్రోన్లను అందజేసే అవకాశముందని, మిగిలిన వాటిని భారత సైన్యం, వైమానిక దళం నిఘా కోసం ఉపయోగిస్తాయని అధికారులు తెలిపారు. ఫారిన్ మిలిటరీ సేల్స్ ఆఫ్ అమెరికా కింద ఈ డీల్ జరుగుతోందని, ఇందులో స్నేహపూర్వక దేశాలకు మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందంలో అమెరికా ప్రభుత్వానికి ఎలాంటి లాభం ఉండదని పేర్కొన్నారు. రక్షణ సహకారాన్ని అమెరికా, భారత్ భాగస్వామ్యానికి కీలక స్తంభంగా పేర్కొన్నారు. ఈ రంగంలో 2 దేశాలు నమ్మకమైన భాగస్వామ్యులుగా మారాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్డ్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం జరగడం విశేషం. ఒక్కో డ్రోన్ అంచనా వ్యయం $99 మిలియన్ కాగా UAE ఒక డ్రోన్కు $161 మిలియన్ ఖర్చు చేస్తోందని తెలిపారు. 31 ప్రీడేటర్ డ్రోన్లలో నావికాదళం 15, సీ గార్డియన్ డ్రోన్లను పొందుతోంది. దేశంలో మరోసారి వస్తు సేవల పన్ను GST వసూళ్లు భారీగా నమోదయ్యాయి. జూన్ నెలకు గాను 1,61,497 కోట్లు వసూలు నమోదైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో CGST రూపంలో 31,013 కోట్లు, SGST కింద 38,292 కోట్లు, IGST కింద 80,292 కోట్ల చొప్పున వసూలైనట్టు తెలిపింది. గత ఏడాది జూన్లో 1,44,000 కోట్ల రూపాయల వసూళ్లు నమోదవగా ఈ ఏడాది వసూళ్లు 12% మేర పెరిగాయి. అలాగే GST వసూళ్లు 1,60,000 కోట్ల మార్కు దాటడం ఇది 4వసారి. ఇక తెలుగు రాష్ట్రాల GST వసూళ్ల విషయానికి వస్తే తెలంగాణలో 4,681 కోట్ల మేర వసూళ్లు కాగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జూన్లో 3,477 కోట్లు వసూళ్లు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 16% వృద్ధి నమోదైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో వివిధ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 2022-23 ఏడాదిలో
15,625 కోట్ల రూపాయల ఖర్చుతో 1,25,000 యూనిట్లు నెలకొల్పి 1,56,000 మందికి పైగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా నిర్ణయించగా 9,677 కోట్ల రూపాయల ఖర్చుతో 92,707 యూనిట్లు ఏర్పాటు చేసి 3,61,000 మందికి ఉపాధి కల్పించామన్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే మహాసంగ్రామం 2024 ఎన్నికలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకంగా నిష్పక్షపాతంగా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలోనే జమ చేస్తోందన్నారు. చిత్తశుద్ధితో పాలన చేస్తుందని, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రిపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, దీన్ని ఉపేక్షించేది లేదన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం డబ్బు కోసమే టీడీపీకి మద్దతు పలుకుతున్నారన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధికారంలోకి రావాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేస్తే సరిపోతుందా? లేక 25 నియోజకవర్గాల్లో 30 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సరిపోతుందా? అసలు నువ్వు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నావు చెప్పవయ్యా అంటే అది చెప్పడు. జగన్ పోవాలి, ఎవరు రావాలో తెలియదు. ఎందుకు పోవాలయ్యా జగన్? చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ పెట్టి ప్రచారం చేసేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అర్హత ఉండి ఇప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారికి అందేలా చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం తొగరాం సచివాలయంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తోందని తెలిపారు. జగనన్న సురక్ష, గడప గడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలతో ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. అలాగే ఈనాడు రైతు భరోసా, అలాగే అమ్మఒడి ఆయన ప్రమాణ స్వీకారం చేసి నాకు చెప్పారు. ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పాల్గొంటుతాం. ప్రధానమైనటువంటి పనిముట్లు ఏమిటి? 2 విధాలుగా. ఒకటి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీకు చేరాలి. మనకే కాదు, ఈ సమాజానికి, ప్రభుత్వానికి, దేశానికి ఈనాడు చదువుకున్న సమాజం ఉందా? అందుకే మన పిల్లలకి ఈనాడు పెద్ద ఎత్తున విద్యా ప్రమాణాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈనాడు ఈ కార్యక్రమాలన్నీ టేకప్ చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛన్ కింద నెలకు 2,750 చొప్పున లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఈ తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదును అందిస్తున్నారు. మొత్తం 62,99,378 లబ్ధిదారులకు గాను 1,735 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు 50,90,769 మందికి పింఛన్ అందించడంతో 80.81% పింఛన్ల పంపిణీ పూర్తి అయినట్లయింది. వివిధ కేసులకు సంబంధించి స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ కరుణకుమార్ తెలిపారు. జిల్లా కోర్టు వద్ద ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ రకాల కేసులకు సంబంధించి ఈ నెల 22న ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామన్నారు. అలాగే సెప్టెంబర్ 9న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించినట్టు చెప్పారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో ఉచితంగా న్యాయ సేవలు పొందొచ్చన్నారు. ఈ స్పెషల్ లోక్ అదాలత్ ఈ నెల 22వ తారీఖున జరగబోతుంది. అసలు ఈ స్పెషల్ లోక్ అదాలత్ ఎందుకు పెడుతున్నామంటే, ఒక ప్రత్యేకమైనటువంటి కేసులు అంటే మోటార్ వెహికల్ ఒరిజినల్ పిటిషన్స్ ఏవైతే గౌరవ జిల్లా కోర్టులో ఉన్నాయో ఆ కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని స్పెషల్గా డ్రైవ్ చేయడం. ఇంకోటి ఏంటంటే, రెవెన్యూ వారు కొన్ని అభివృద్ధి పనుల కోసం మరి భూమిని ఆ యొక్క ఆస్తికి సంబంధించిన వ్యక్తి దగ్గర నుంచి ఆ భూమిని తీసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఈ యొక్క కాంపన్సేషన్ అన్నది, నష్టపరిహారం అన్నది సరిగ్గా చెల్లించలేదు అన్న భావంతో కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తారు, లేకపోతే కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ వేసుకుంటారు. ఇలాంటి కేసులు LAOPs అంటాం, ల్యాండ్ ఎక్విజిషన్ ఒరిజినల్ పిటిషన్స్. వీటిని కూడా మనం 22వ తారీఖున ప్రత్యేకమైనటువంటి లోక్ అదాలత్లో ఈ కేసుల్ని పరిష్కార దిశలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో ఇప్పుడే ప్రజాపాలన సాగుతోందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అన్నారు.
వెంకటగిరి నియోజకవర్గం బంగారుపేట సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ వివిధ కారణాలతో ఇప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందని ప్రజలకు జగనన్న సురక్ష పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది జగనన్న సురక్ష పథకం ద్వారా ఇంటింటికి వెళ్లి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. కూడా వాలంటీర్స్ ద్వారా అయితేనేమి సెక్రటరీ స్టాఫ్ ద్వారా అయితేనేమి సర్టిఫికెట్స్ అన్నీ కూడా రైట్ చేసుకోగలిగారు. ఇక్కడ ఇంకా కొంత జరగాల్సిన అవసరం ఉంది. వాలంటీర్స్ ఇంకొకసారి అంటే ఇదే ఈ రోజే లాస్ట్, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడానికి ఈ రోజు లాస్ట్. రేపటి నుంచి కూడా ఇవన్నీ మనం తీసుకోవచ్చు, బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం తీసుకోవాలంటే ఇందాక డిఎల్డీఓతో చెప్పారు 100 రూపాయలు 150 రూపాయలు కూడా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, అవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. ఈ రోజు ఈవినింగ్ దాకా కూడా ఇక్కడ కౌంటర్స్ పెట్టారు. మాకు సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశం ఏమంటే ఏ ఒక్క ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి కూడా మిస్ కావడానికి వీల్లేదు. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలైనటువంటి స్కీమ్స్ అప్లై చేయాలి. వాళ్ళకి ఏ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ స్కీమ్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా రైట్ చేయడం జరిగింది. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి పథకాలు అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. కర్నూలు ధర్మపేటలో ప్రారంభమైన జగనన్న సురక్ష కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ తేజ, డిప్యూటీ మేయర్ అరుణులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అర్హులకు అందించేందుకు జగనన్న సురక్ష దోహదపడుతుందన్నారు. ఇంటికి హక్కుగా రావాల్సినవన్నీ కూడా మీ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం మొదలు పెట్టడం జరిగింది. సచివాలయాలు వచ్చిన తర్వాత మీకు రేషన్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఏ సర్వీస్ అయినా మీకు విధిగా ఇవ్వవలసింది, ప్రభుత్వం నుంచి హక్కుగా అందవలసింది కూడా మీకు అందజేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఏమైనా అనివార్య కారణాల వల్ల కావచ్చు, ఉండకపోవటం వల్ల కావచ్చు, లేదా సచివాలయంలో బిజీగా ఉండడం వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఏవైనా వ్యక్తిగతమైన విషయాలు, అది స్కీమ్కి సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, లేదా సర్టిఫికేట్లకు సంబంధించి ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలైంది, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు అవసరం చాలా ఉంటుంది అందరూ పిల్లలకి. సో అప్పుడు వ్యక్తిగతమైన ఈ అవసరాలు తీర్చడం కోసం ఇంకా ఏవైనా మిగిలిపోయి ఉంటే స్కీమ్లో అయినా కానీ ఏమైనా ఇంటింటికి వెళ్ళి జల్లెడ పట్టే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న సురక్ష ద్వారా సచివాలయాలతో మీ అందరి దగ్గరికి తీసుకురావడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజు అమ్మవారి మూలవిరాట్ సహా ఆలయాన్ని కూరగాయలు, పండ్లతో అలంకరించారు. ఇంద్రకీలాద్రిలో ఉపాలయాలకు కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఉత్సవాలు జరిగే 3 రోజుల పాటు కదంబం ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర బుల్దానా జిల్లాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్ హైవేలో జరిగిన ఘోర ప్రమాదంలో 25 మంది సజీవ దహనం కాగా 8 మంది గాయపడ్డారు. 33 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగపూర్ నుంచి పూణే వెళుతున్న ఈ బస్సు డీజిల్ ట్యాంకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్టుగా ప్రధాని ట్వీట్ చేశారు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కాగా క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్లు వెల్లడించింది. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.